ఖమ్మం నగరంలోని జమ్మిబండ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ భూముల్లో వైన్ షాప్ ఏర్పాటు చేయడాన్ని స్థానికులు మహిళలు అడ్డుకున్నారు. లక్ష్మీ నరసింహస్వామి గుట్ట దేవాదాయ శాఖ స్థలంలో వైన్ షాప్ ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. బడికి గుడికి మధ్యలో వైన్ షాప్ ఏర్పాటు చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎక్సైజ్ శాఖ అధికారులను తెలిసి అనుమతులు ఇచ్చారా లేక అధికారుల అండతో ఇచ్చారా అని ప్రశ్నించారు. పట్టా ఇచ్చారు. మా అమ్మతో పాటు మా పెద్దమ్మకి 25 కుంటలు, మా అమ్మకి 30 కుంటలు, మా చిన్నమ్మకి 25 కుంటలు ఇచ్చారు. అప్పటి నుంచి మేము దీన్ని సాగు చేసుకుంటున్నాం. 2010లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇది మేము ఈ ప్రభుత్వ భూమిని మేము గుంజుకుంటున్నాం అని దీని మీద అప్పుడు కూడా మా మీద ఇదే ప్రభుత్వం వారు ఇదే ఎంఆర్ఓలు ఆర్ఐలు మా మీద దౌర్జన్యానికి వచ్చారు. అప్పుడు మేము హైకోర్టుకి వెళ్ళాం. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఏమని చెప్పిందంటే దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు ఈ రైతులు సో అండ్ సో ఇప్పుడు నేను చెప్పిన రైతులదే, మీరు ఎవరు దాని మీద పోకూడదు, మీ కాడ ఏమన్నా వాళ్ళ రికార్డ్స్ తప్పుంటే మీరు పర్సూ చేయండి అని చెప్పింది. దాని తర్వాత వాళ్లే వచ్చి ఈ భూమిని అదే ఎంఆర్ఓ అదే ఆర్ఐ అదే జేసీ గారు అదే ఆర్డీఓ గారు వచ్చి 2 ఎకరాల భూమి వాళ్ళది కరెక్టే అని హద్దులు పెట్టి ఫెన్సింగ్ వేసి వాళ్ళు అక్కడ కనబడుతున్న గోడని సర్వే చేసి గోడ వాళ్ళు కట్టుకుని అవతల మిషన్ భగీరథ ప్లాంట్ పెట్టుకున్నారు. నేను అడిగేది ఒకటే, వాళ్ళు ఆ రోజు గోడ కట్టుకున్నారంటే యువతల భూమి మాదన్నట్టే కదా. ఆ రోజు అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ మేమే సాగు చేసుకుంటున్నాం. మళ్ళీ ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ 2023లో వచ్చింది. మళ్ళీ 2025లో మా మీద ఎంఆర్ఓ గారు వితౌట్ నోటీసు మేము పెట్టుకున్న ఫెన్సింగ్ ని పగలగొట్టడం జరిగింది. మా అన్నగారు టీచరు బాలాజీ ఆ రోజు బడి వదిలేసిన తర్వాత ఇటు నుంచి ఇంటికి వస్తున్నాడు. చూసేసి ఇది సుమారు సాయంత్రం 3 గంటల ఆ ప్రాంతంలో జరిగింది. ఆ రోజు అది చూసి ఎమ్మటే మాకు ఫోన్ చేస్తే మేము ఉరికొచ్చి మా పిన్ని మేమందరం ఉరికొచ్చి ఎంఆర్ఓ గారు ఇది ఎందుకు ఇట్లా పగలగొడుతున్నారంటే నువ్వేవుడివా లంబాడోడా, నీకు ఈ భూమి అవసరమా, ఇది హైవేలో ఉంది దీనికి అని ఆర్ఐ ఎంఆర్ఓ తన సిబ్బందితో తీసుకొచ్చి ఫెన్సింగ్ మొత్తం పగలగొట్టారు. దాన్ని అంటే మా భూమిని నువ్వు పగలగొడుతుంటే మా భూమిని నువ్వు దౌర్జన్యం చేస్తుంటే మేము అడగకూడదా? మేము ఒక గిరిజనులు మేము ఏం పాపం చేసినావు? నీ భూమి ఏమైనా గుంజుకున్నావా? నీ ఇంటికి వచ్చి ఏమైనా గొడవ పెట్టినావా? నువ్వు కావాలని అప్పటికప్పుడు మేము దౌర్జన్యంగా మా మీదకి వస్తే మేము ప్రొటెస్ట్ చేస్తే వెళ్ళిపోయి 2 రోజుల తర్వాత ఆలోచించి వాట్సాప్ ద్వారా మా మీద కంప్లైంట్ చేయడం జరిగింది. పోలీసు వారు ఏం చేయాలి, అక్కడ ఏం జరిగింది ఏందని విచారణ చేయాలి కదా. వితౌట్ ఎనీ ఎంక్వైరీ ఆన్ ది స్పాట్లో మా అందరి మీద కేసు పెట్టాడు. మేమేంటంటే మా లాంటి గిరిజనులను సహకరించి వాళ్ళ